అమెరికా అధ్యక్షుడు ఎన్నికల్లో పోటీ చేసి మరోసారి వైట్ హౌస్లోకి ప్రవేశించాలని ఆశపడుతున్న అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్కు సుప్రీంకోర్టు షాక్ ఇచ్చింది. ట్రంప్ ఓడిపోవడానికి ఎన్నికల కమిషన్ కారణమంటూ జనవరి 21 తేదీన ట్రంప్ మద్దతుదారులు వాషింగ్టన్లో ట్రంప్ మద్దతుదారులు పార్లమెంటుపై దాడికి పాల్పడ్డారు. ట్రంప్ కారణంగానే ఈ దాడి జరిగిందని, దీనికి పూర్తి బాధ్యత ట్రంప్ అని, అందుకు వచ్చే ఎన్నికల్లో పోటీ చేయకూడదని 7 సభ్యులు బెంచ్ తీర్పు ప్రకటించడం జరిగింది. దీనికి బలమైన సాక్ష్యాలు ఉన్నట్లు కోర్టు నిర్ధారించింది. వివక్ష లేని, సంపూర్ణ సురక్షిత ప్రశాంత జీవనాన్ని ముస్లిములు భారత్లో గడుపుతున్నారని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వెల్లడించారు. ఇతర దేశాల్లో హింస పీడనలకు గురవుతున్న మైనార్టీ సమూహాలకు భారత్ స్వర్గధామాన్ని తలపిస్తుందన్నారు. రాష్ట్రంలో పెంచిన విద్యుత్ ఛార్జీలు తగ్గించాలని భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో అనకాపల్లి 4 రోడ్లు జంక్షన్ వద్ద విశాఖ బస్టాప్ దగ్గర నినాదాలు ధర్నా కార్యక్రమం నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వం 8 సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచి మధ్యతరగతి, పేద తరగతి వారి యొక్క నడ్డి విరిచిందని దుయ్యబట్టారు. భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు అందరూ కలిపి ర్యాలీగా బయలుదేరి విద్యుత్ సంస్థ డీఈకి వినతిపత్రం ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో ద్వారపరెడ్డి పరమేశ్వరరావు, చదరము నాగేశ్వరరావు, భక్త సాయిరాం, కర్రీ రామకృష్ణ, ఓరుగంటి నాగమణి, నాగేశ్వరి బొడ్డేడ నాగేశ్వరరావు, కొనతాల అప్పలరాజు, ఉడా రమేష్, అప్పల కామేష్ మరియు అధిక సంఖ్యలో కార్యకర్తలు నాయకులు పాల్గొన్నారు. ఇండియా కూటమి పిలుపు మేరకు అనకాపల్లిలో 4 రోడ్లు జంక్షన్ వద్ద కోడుగంటి గోవిందరావు విగ్రహం వద్ద విపక్షాలు అన్నీ కలిపి ధర్నా కార్యక్రమం చేపట్టడం జరిగింది. కేంద్ర అధికార పక్షం వారు విపక్షాల యొక్క గొంతు నొక్కి ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారని, అలాగే అంబేద్కర్ ఇచ్చినటువంటి స్వేచ్ఛను కూడా కేంద్ర ప్రభుత్వం హరించే వేస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఇండియా కూటమి పక్షాలన్నీ కూడా నినాదాలు చేస్తూ ప్రజాస్వామ్యాన్ని కాపాడాలి, సేవ్ ఇండియా అనేటువంటి నినాదాలు ఇవ్వడం జరిగింది. ఈ ధర్నా కార్యక్రమంలో ఆయా గంగాధర్, మీసాల సుబ్బన్న, బొడ్డు శ్రీనివాసరావు, జగత శ్రీనివాసరావు, నూకరాజు, కోరుబిల్లి శంకర్రావు, ధర్మరాజు మరియు ఇండియా కూటమి కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. మనం కూడా తప్పకుండా మన కన్ను చూసిన అవసరం ఉందని చెప్పేసి ఈ సందర్భంగా అమలు చేస్తూ ఉన్నా. మరి ఈనాటి ఈ కార్యక్రమానికి మన వామపక్ష సభ్యులు అందరూ కూడా రావటం, సంఘీభావంగా అందరం కలిసి సమైక్యంగా ఇండియా కూటమి సమైక్యంగా ఈ కార్యక్రమం చేపట్టడం చాలా సంతోషం. మరి సిపిఎం జిల్లా కార్యదర్శి లోకనాథం గారు, అదేవిధంగా జిల్లా కమిటీ జిల్లా సెక్రటరీ సిపిఐ వెంకటరమణ గారు, జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు కొట్టి శ్రీనివాస్ గారు మరి ఈ కార్యక్రమంలో పాల్గొని ఈ కార్యక్రమం ఇంత దిగ్విజయం చేసినందుకు మరి వారందరం కూడా అభినందిస్తున్నా. మరి తప్పకుండా భవిష్యత్తులో కూడా ఇటువంటి కార్యక్రమాలన్నీ కూడా సమైక్యంగా ఇండియా కూటమిగా మనందరం కూడా ఈ కేంద్ర ప్రభుత్వ చర్యలు మనందరం కూడా ఖండించాలి. అదేవిధంగా ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అరాచక ప్రభుత్వం కానివ్వండి, అవినీతి ప్రభుత్వం కానివ్వండి, అసమర్థ ప్రభుత్వంపై కూడా మనందరం కూడా దాడి చేయాలని చెప్పేసి చెప్తూ నాకు ఈ అవకాశం మీ అందరికీ కూడా మిత్రులందరూ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు చేసుకుంటున్నాను. అనకాపల్లిలో భారత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిరాహార దీక్షలు చేపట్టడం జరిగింది. భూహక్కు చట్టం ప్రజలకు, ముఖ్యంగా రైతులకు అనేక ఇబ్బందులు కలిగిస్తుందని, అందుకే వెంటనే ఈ చట్టాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ నినాదాలు చేస్తూ రిలే నిరాహార దీక్షలు చేపట్టడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా అందరి న్యాయవాదులు కూడా ఈ చట్టాన్ని వ్యతిరేకిస్తున్నారని చెప్పారు. రోజురోజుకు అనకాపల్లి న్యాయవాదులకు ధర్నాకు, రిలే నిరాహార దీక్షలకు విపక్షాలు, ప్రజలు, ప్రజా సంఘాల యొక్క మద్దతు, సంఘీభావాన్ని తెలుపుతున్నారని తెలియజేస్తున్నారు. ఈ ధర్నాలో బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ సాయి లక్ష్మణ్, సెక్రటరీ సురా శ్రీనివాసు, సీనియర్ న్యాయవాదులు రాజశేఖర్, చిరంజీవి, రామారావు, అన్నదానం శ్రీనివాసరావు, ఎంవిజిఎస్ కుమార్, పిఏ మోహన్, ఎంఏ నాగూరు, గిలకల భాస్కరు, అప్పల కామేషు, బుద్ధ రామకృష్ణ, పీలా తులసి, ప్రసాదు, నాయుడు మరియు సీనియర్ న్యాయవాదులు అనేక మంది పాల్గొన్నారు.
ఇంత క్లుప్తంగా ఎవరిని ఉద్దేశించి ఎవరు శ్రేష్ఠ కోసం చేశారో తెలియట్లేదు, కానీ ఇది సామాన్య రైతులకి, మధ్యతరగతి రైతులకి, చిన్న చిన్న కవితలు ఉన్న రైతులకి తీవ్ర నష్టం జరుగుతుంది. ఈ చట్టంలో భావస్వరూపం ఏంటంటే అవగాహన లేని డిప్యూటీ తహసీల్దార్ స్థాయి వ్యక్తికి జడ్జిమెంట్స్ డిసైడ్ చేసే పరిస్థితి ప్రభుత్వం తెచ్చింది. అయ్యా చదువుకున్న వాళ్ళే చాలా విషయాలు వాళ్ళ దృష్టికి రాలేకపోతున్నారు. ఇక నిరక్షరాస్యమైన రైతులు వారు జరిగిన అన్యాయాన్ని 30 రోజుల్లో నిర్ధారణ చేసుకోకపోతే ఏ ఒక్క పేరు మీద ఇతర వ్యక్తి పేరు మీద పడతాయి, కన్ఫర్మ్ అయిపోతుంది. దాని మీద వాళ్ళు పరిశీలన చేసుకోవాలన్నా, అర్జీ పెట్టుకోవాలన్నా మళ్ళీ రెవెన్యూ ట్రిబ్యునల్స్ పోవాలి. ఇప్పుడు టైటిలింగ్ యాక్ట్ అనేది, టైటిలింగ్స్ అనేది రెవెన్యూస్ యాక్ట్ ప్రకారం, అలాగే సమగ్ర న్యాయ విచారణ జరిపి కోర్టులో నిర్ధారణ చేస్తున్నారు. మన రాష్ట్రంలో సమగ్రగా సీనియర్ సిటిజన్స్, జూనియర్ సిటిజన్స్, ఇటీవల ఫాస్ట్ ట్రాక్ కేసెస్, ఫాస్ట్ ట్రాక్ కేసు, ఇవన్నీ కలుపుకున్న 530 సుమారు ఉన్నాయి. మరి కోర్టుల పరిస్థితి ఏంటి? కోర్టులో నిర్వహణ చేయాల్సిన పరీక్ష రాసి ట్రైనింగ్ అయి జడ్జిమెంట్ చెప్పే న్యాయమూర్తి గారు ఆ చట్టాల మీద చట్టాన్ని పరిశీలన చేసి వాదించే న్యాయవాదులు ఏమయ్యారు? ఈ న్యాయ పరిశీలన జరగకుండా, న్యాయ పోలీసులతో సోదరులు తీసుకోకుండా, వారి కౌన్సిల్స్ కానీ, వారి అసోసియేషన్ కానీ ఈ కాపీలు పంపించకుండా ఇంత ప్రత్యేకంగా మేము పోరాడుతున్నాం. ఇది ఒక న్యాయవాదులకు కానీ, ఒక న్యాయమూర్తులకు కానీ సంబంధించిన ఇష్యూ కాదు. ఇది ప్రజల కోసం పోరాడుతున్న హక్కు. ఈ ల్యాండ్ టైటిల్ యాక్ట్ 27ని రద్దు చేయాలని ప్రజల తరఫున మేము నిరాకరణ చేసి దిగాం. దీన్ని పద్ధతిగా ఎన్నో కావాల సమితుల నుంచి అందరూ వచ్చి మద్దతు ఇవ్వడం కూడా జరిగింది. ప్రభుత్వం వేగా దీన్ని జోక్యం చేసుకొని దీన్ని ఈ ల్యాండ్ టైటిల్ యాక్ట్ 27ని రద్దు చేయాలిగా అనకాపల్లి వారి తరఫున అందరూ డిమాండ్ చేస్తారు.